ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददातु स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतः पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు 2006వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. There are some women who go looking for sadhus to seduce them so they can have a child by a sadhu. కొంతమంది స్త్రీలు సాధువుల కోసం వెతుక్కుంటూ ఉంటారట. ఎందుకోసం అంటే ఆ సాధువులను చేజిక్కించుకొని వారి ద్వారా సంతానాన్ని పొందడం కోసం. So knowing this, there are some people who become sadhus. అయితే ఈ విషయం తెలిసి కొంతమంది కావాలనే సాధువులుగా మారతారట. So cheaters and cheated. కాబట్టి మోసగించేవారు, మోసగింపబడేవారు. In Vrindavan, Navadvip, it may not be so much now. బృందావనంలోనూ నవద్వీపంలోనూ ఈ విధంగా ఉంటారన్నమాట, మోసగించేవారు, మోసగింపబడేవారు. అయితే ఈ రోజుల్లో అది అంతగా ఉండకపోవచ్చు, But at that time more. కానీ ఆ కాలంలో ఇది చాలా ఎక్కువగా ఉండేది. You'll find sadhus. They're very assiduously doing their sadhana. కొంతమంది సాధువులను మనం చూసినట్లయితే వాళ్ళు చాలా ఆర్భాటంగా తమ యొక్క సాధన చేస్తూ ఉంటారు. Waiting for some lady to come. ఎందుకోసం అంటే వారు ఎవరో ఒక మహిళ రావడం కోసం వేచి చూస్తూ ఉంటారట. And become auspicious. ఆ విధంగా ఆ స్త్రీలు వచ్చి తాము మంగళప్రదమైన వారిగా మారడానికి కొంతమంది స్త్రీలు వస్తారని వేచి చూస్తూ ఉంటారట. By their touch. అంటే ఏ విధంగా మంగళప్రదమైనవి అవుతారు ఆ స్త్రీలు అంటే ఈ సాధువు యొక్క స్పర్శ ద్వారా. So the whole world is a place of cheaters and cheated. కాబట్టి ప్రపంచం అంతా కూడా మోసగింపబడేవారు, మోసగించే వాళ్ళ యొక్క సమ్మేళనమే, వారితో నిండిపోయింది ప్రపంచం అంతా. The Western world, the intensity. Now that's coming in India also, advertisement industry. మరి పాశ్చాత్య దేశంలో అది ఇంకా తీవ్రంగా ఉంటుంది, కానీ ఇప్పుడు అది భారతదేశానికి కూడా వస్తుంది ఈ యొక్క వాణిజ్య ప్రకటనల పరిశ్రమ. Advertisement industry is just how to cheat people. మరి ఈ వాణిజ్య ప్రకటనల పరిశ్రమ అంటే ఏమిటి? జనాన్ని ఏ విధంగా మోసం చేయాలని, mislead them, misguide them to extract. జనాన్ని తప్పు త్రోవ పట్టించి వారికి తప్పుడు మార్గనిర్దేశకం ఇవ్వడం ద్వారా వారిని దోచుకోవడం కోసం the money from your pocket. ఏదో ఒక విధంగా మీ జేబులో ఉన్నటువంటి ధనాన్ని లాక్కోవాలని చూస్తారు. Offering, we are giving something good to you, but actually we want, what it is that we want to take something good from you. వాళ్ళు ఏ విధంగా ప్రకటన చేస్తారంటే వాళ్ళు ఏదో మనకి ఏదో మంచి చేయాలన్నట్టుగా ప్రకటన చేస్తారు, కానీ వారి యొక్క ఉద్దేశం ఏమిటి? మన దగ్గర ఉన్నటువంటి మంచినంతటిని కూడా లాక్కోవాలనుకుంటారు వాళ్ళు. Namely your money. అంటే మన దగ్గర ఏం మంచిది ఉంది వాళ్ళకి ఉపయోగపడేది? మన యొక్క ధనం. So all cheating, educational system. కాబట్టి ఇదంతా కూడా మోసమే, ఈ విద్యా విధానం మోసం. All cheating. How to educational system means how to make you a cog in a whole societal machine in which everyone is going to hell. It means how to make you a cog in a whole societal machine in which everyone is going to hell. మరి ఈ విద్యా విధానం అంటే ఏమిటంటే
నరకం వైపుగా వెడుతున్నటువంటి ఈ సమాజం అనే యంత్రంలో మిమ్మల్ని ఒక భాగంగా మార్చడం అన్నమాట. You should become a good member of society means మరి సమాజంలో మంచి సభ్యుడిగా ఉండడం అంటే ఏమిటి? work like an ass గాడిదలాగా పనిచేయడం. and you get some rewards. మరి ఆ విధంగా గాడిదలా పనిచేసినందుకు మనకు కొన్ని బహుమానాలు లభిస్తాయి. Money by which you get sense gratification. ముందుగా ధనం లభిస్తుంది. ఆ ధనం ద్వారా మనం ఇంద్రియ భోగాన్ని పొందొచ్చు. And you should be like, this is how you should be. కాబట్టి మీరు ఈ విధంగా ఉండాలి అని వాళ్ళు మనకు నేర్పిస్తారు. ఇదే విద్యా విధానం అంటే. So everywhere all cheating and nobody cares for you. మరి అన్ని చోట్ల కూడా అంతా కూడా మోసమే. ఎవరు కూడా మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. Nobody cares for you. ఎవరు కూడా మిమ్మల్ని చూసుకునేవారు ఉండరు. Teachers don't care. అలాగే ఉపాధ్యాయులు వాళ్ళు ఏం పట్టించుకోరు విద్యార్థుల్ని. In most cases parents don't care. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి ఏం పట్టించుకోరు. Or even if you have any parents. అసలు మీకు తల్లిదండ్రులు అంటూ ఉంటే ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో you may have your mother and then you have she goes to a new boyfriend every week. పాశ్చాత్య దేశాలు ఎలా ఉంటుందంటే ఒక తల్లి ఉంటుంది, కానీ ఆ తల్లి వారానికి ఒక కొత్త ప్రియుడి దగ్గరికి వెళుతూ ఉంటుంది. So many cases parents they don't they have a child and they think a child is nice. They take the child as some kind of sense gratification. చాలా సందర్భాల్లో ఈ బిడ్డ ఉంటారు వాళ్ళకి, కానీ ఈ బిడ్డని వాళ్ళు ఏదో ఇంద్రియభోగ వస్తువుగా చూస్తుంటారు అనమాట. ఈ బిడ్డ బాగుంది చూడడానికి అన్నట్టుగా. When the child is smiling they like it. బిడ్డ నవ్వుతూ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా నచ్చుతుంది. Oh, very nice. And the child is crying. Disgusting. బిడ్డ నవ్వుతున్నప్పుడు చాలా బాగుంది అనుకుంటారు. బిడ్డ ఏడుస్తున్నప్పుడు ఏమిటిది చాలా చిరాగ్గా ఉంది అనుకుంటారు. They don't want to take care. No sense of responsibility. మరి ఏడుస్తూ ఉందనుకుంటే బిడ్డ వాళ్ళు దాన్ని పట్టించుకోవాలని అనుకోరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి బాధ్యత అనేటువంటి భావమే లేదు అసలు. They don't want to look. They want to go to parties. So అక్కడ ఉన్నటువంటి తల్లులు ఎలా ఉంటారంటే వాళ్ళు పార్టీలకు వెళ్ళాలనుకుంటారు. They go out and simply let the child watch the TV. They don't take time with the child. వాళ్ళు పిల్లలతో సమయాన్ని గడపరు. పిల్లవాడిని టీవీకి వదిలేస్తారు. సరేలే పిల్లవాడు టీవీ చూస్తాడులే, నేను పార్టీలకు వెళ్తాను అనుకుంటారు. Bring him up. So the TV becomes the guru. కాబట్టి ఆ విధంగా టీవీయే పిల్లల్ని పెంచుతుంది అనమాట. టీవీయే వాళ్ళకి గురువు అయిపోతుంది. So no one cares when you get to 16, 17, 18 or కాబట్టి ఎవరు కూడా పట్టించుకోరు. ఆ విధంగా 16, 17, 18 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి maximum 20 years old. What are you doing at home? Get out. I don't want you here. అలా 20 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళు తరిమేస్తారు బయటికి. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఇంట్లో పనే ఉంది, బయటికి పోమని చెప్పి అంటారు తల్లిదండ్రులు. Why are you bothering me? నువ్వు ఎందుకు నాకు ఇబ్బంది కలిగిస్తున్నావు ఇంట్లో ఉండి? Bothered me for 18 years. Now go out. 18 ఏళ్లగా నువ్వు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నావు, ఇంకెందుకు ఇబ్బంది పెడతావు, బయటికి పో అంటారు. Talk to yourself. So that I don't want you here. Why are you bothering me? You bothered me for 18 years. Now go out. Look after yourself. కాబట్టి ఇప్పుడు ఇక బయటకు పో, వెళ్ళి నిన్ను నువ్వే చూసుకో అని చెప్పి పంపేస్తారు. So that Prabhupada, he cared for people. మరి శ్రీల ప్రభుపాదుల వారిని మనం చూసినట్లయితే ఆయన జనుల యొక్క క్షేమం గురించి ఎంతగానో ఆలోచించారు. That's so much went to the heart. Because everyone, we're all part of. కాబట్టి ఎవరైతే ప్రభుపాదుల వారిని కలుసుకున్నారో ప్రభుపాదుల వారి యొక్క అనురాగ భావన ఏదైతే ఉందో వాళ్ళ యొక్క హృదయాల్లోకి చాలా లోతుగా వెళ్ళిపోయింది. Person of Krishna and our constitutional position. మనమంతా కూడా కృష్ణుని యొక్క అంశలం. మరి మన యొక్క స్వాభావిక స్థితి ఏమిటి? Of course we preach our constitutional position is that we are servant of Krishna. మనం కృష్ణుని యొక్క సేవకులం అనేటువంటి విషయాన్ని మనం ప్రచారం చేస్తాం. What is that service? That is a loving relationship. మరి ఏమిటా సేవ అంటే అది ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాలు. Our constitutional position is that we are Krishna conscious. మన స్వాభావిక స్థితి ఏమిటంటే మనం కృష్ణ చైతన్యవంతులం. మనం It's not just some kind of altered mental state as Prabhupada. కానీ ఈ కృష్ణ చైతన్యం అనేది ఏదో ఒక మార్చబడినటువంటి మానసిక స్థితి లాంటిది ఏదో కాదు. ప్రభుపాద వారు చెప్పినట్టుగా
Krishna consciousness is not an artificial imposition on the mind. ప్రభుపాదుల వారు అంటారు, కృష్ణ చైతన్యం అనేది కృత్రిమంగా మన మనసుపై ఏదో ఆపాదించడం కాదు. But that Krishna consciousness means being conscious of Krishna. మరి కృష్ణ చైతన్యం అంటే ఏమిటి? కృష్ణుడి గురించిన చైతన్యంలో ఉండడం. Not just philosophically, but అంటే కేవలం తాత్విక పరంగా మాత్రమే కాదు, wrapped in a relationship of love by which the devotee can never stop thinking of Krishna. అంటే కృష్ణుడితో ఒక ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల భక్తుడు ఎన్నడూ కూడా కృష్ణుడిని మరిచిపోని విధంగా ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. With all love and concern and feeling and vice versa. కాబట్టి పూర్తిగా ప్రేమతో, అనురాగంతో, భావంతో అతడు కృష్ణుడితో అనుబంధాన్ని కలిగి ఉంటాడు. Therefore Krishna says, saints are my heart and I am also in their heart. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే, సాధువులే నా హృదయం, నేను సాధువుల యొక్క హృదయంలో ఉంటాను అంటాడు. This loving relationship that Brihad Bhagavatamrita describes. ఈ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి సంబంధం బృహద్ భాగవతామృతం వివరిస్తుంది. How the devotee, he was so long in the material world. మరి భక్తుడు ఎంతో కాలం నుండి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాడు. And finally, after going through so many different planetary systems, మరి అంతిమంగా ఎన్నో లోకాల గుండా ప్రయాణించి he finally went back to Godhead. అతడు అంతిమంగా భగవద్ధామానికి వెళతాడు. And went to Krishna. కృష్ణుడి దగ్గరికి వెళతాడు. And then when Krishna saw him, he came to Vrindavan. మరి కృష్ణుడు ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూస్తాడో, మరి కృష్ణుడు బృందావనానికి వచ్చాడు. And Krishna was coming back, bringing the cows. Then when Krishna saw him, మరి అతడు ఈ వ్యక్తి గోలోక బృందావనానికి వెళ్ళాడు, ఈ జీవుడు. మరి ఇతను వెళ్ళేటప్పటికీ కృష్ణుడు అక్కడ ఉన్నటువంటి గోవులని తీసుకుని వెనక్కి తిరిగి వస్తున్నాడు అనమాట. వెనక్కి తిరిగి వస్తూ ఈ జీవుణ్ణి చూశాడు, అక్కడికి వచ్చిన జీవుణ్ణి. He fainted. చూసి కృష్ణుడు మూర్ఛిల్లి పడిపోయాడట. ఈ భౌతిక ప్రపంచం గుండా, అనేక జన్మల గుండా, అనేక లోకాలన్నీ తిరిగి చివరికి ఈ గోలోక బృందావనం వచ్చినటువంటి జీవుని చూసి కృష్ణుడు ఈ జీవుడు వచ్చేటప్పటికి అలా ఆవుల్ని మేపుకుని వస్తూ ఇతను ఎదురయ్యేటప్పటికి చూసి మూర్ఛిల్లి పడిపోయాడట కృష్ణుడు. వెంటనే అక్కడ చుట్టూ ఉన్నటువంటి గోపబాలురందరూ కూడా కృష్ణుడిని మళ్ళీ లేచి నిలబెట్టారు. అప్పుడు ఏం చేశారంటే కృష్ణుడు వెంటనే వచ్చినటువంటి జీవుడు గోపకుమారుని ఆలింగనం చేసుకున్నాడట. ఓ గోపకుమార, నేను ఎంతో కాలం నుండి నీ పట్ల విరహభావంతో ఉన్నాను, నేను ఎంతో కాలం నుంచి నువ్వు వెళ్ళిపోయావు, ఎందుకు వెళ్ళిపోయావు ఇక్కడి నుంచి నువ్వు అని అడిగాడట. So that much feeling is there for Krishna with his devotees, and the devotees మరి కృష్ణుడికి తన భక్తుల పట్ల ఈ విధమైనటువంటి గాఢమైన సంబంధం ఉంటుంది. So much for Krishna. మరి భక్తులకు కూడా భగవంతుడి పట్ల ఎంతో గాఢమైనటువంటి అనురాగం ఉంటుంది. So that Prabhupada, he brought that feeling. He was criticizing these మరి ప్రభుపాదుల వారికి ఆ విధమైనటువంటి భావన ఉండేదన్నమాట. rascals, these fools. He was chastising his own disciples. మరి శ్రీల ప్రభుపాదుల వారు తన యొక్క స్వంత శిష్యులనే మందలిస్తూ ఉండేవారు. మూర్ఖులారా, వెధవల్లారా అని చెప్పి ఆయన మందలిస్తూ ఉండేవారు అనమాట. But why was he doing that? మరి ఎవరైనా అనుకోవచ్చు, ఎందుకని ఆయన ఆ విధంగా మందలిస్తున్నారు శిష్యుల్ని, మూర్ఖులు, వెధవలని. He had so much feeling. ఎందుకంటే ప్రభుపాదుల వారికి శిష్యుల పట్ల అంతటి భావన ఉంది. Why are these people spoiling their lives? ఎందుకని వీరందరూ కూడా తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు అనేది శ్రీల ప్రభుపాదుల వారి బాధ. Not being Krishna conscious. ఎందుకంటే వీళ్ళందరూ కృష్ణ చైతన్యవంతులు కావడం లేదు. Why did Prabhupada work so hard in his old age? మరి శ్రీల ప్రభుపాదుల వారు తన వృద్ధాప్యంలో ఎందుకని అంత తీవ్రమైనటువంటి పరిశ్రమ చేశారు? We are feeling we are still relatively young, most of you, and my body is still relatively young. ఇక్కడ భక్తి వికాస్ స్వామి వారు చెప్తున్నారు, ఎదుర్కొంటా ఉన్నటువంటి శిష్యులతో, వినే శిష్యులతో ఏమంటున్నారంటే, మీరందరూ కూడా మరి చూస్తే యుక్త వయసులో ఉన్నారు, మరి నా శరీరం కూడా పోల్చుకొని చూసినట్లయితే కొంచెం ఇంకా యవ్వనం అనేది ఉంది ఇంకా. In old age the body just collapses. కానీ వృద్ధాప్యంలో మన శరీరం పూర్తిగా శిథిలమైపోతుంది. So much worn down and worn out. ఎందుకంటే అది ఎంతగానో వాడబడేసి ఉంది శరీరం ఇప్పటికే. Old people, they just want to retire.
అందుకే ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదవి విరమణ పొందాలనుకుంటారు. and sit and let people look after them because కాబట్టి వాళ్ళు ఎక్కడో దగ్గర కూర్చొని వారిని వేరే ఎవరైనా చూసుకోవాలని కోరుకుంటారు. pain in the body, ఎందుకంటే వారి శరీరాల్లో ఎంతో బాధ ఉంటుంది. pain in the body, digestive system doesn't work, teeth, శరీరం అంతా కూడా నొప్పి లాగుతూ ఉంటుంది. అలాగే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయదు, falling out, పళ్ళు రాలిపోతుంటాయి, can't hear properly, సరిగా వినలేరు, can't pass urine properly. There's సరిగా మూత్ర విసర్జన కూడా చేయలేరు. there are so many problems in old age. మరి వృద్ధాప్యంలో ఎన్నో సమస్యలు వస్తాయి. So in old age we don't expect anyone to make any major effort to do anything. మరి ఎవరు కూడా వృద్ధాప్యంలో ఒక వ్యక్తి ఏదో ఒక గొప్ప సాధిస్తాడని చెప్పి మనం ఏం అనుకోం అనమాట, గొప్పగా ఏదో చేయగలుగుతాడని వృద్ధాప్యంలో. But Prabhupada did. కానీ ప్రభుపాద వారు చేశారు ఆ విధంగా వృద్ధాప్యంలో. Made a major effort of going ఆయన చాలా గొప్ప ప్రయత్నం చేశారు. out in his old age తన వృద్ధాప్యంలో ఆయన బయటికి వెళ్ళారు, ప్రయాణం చేశారు. and working so hard, preaching to ఆయన ఎంతో కష్టపడి పని చేశారు. the walls when there was no one there, మరి ఎవరూ లేనప్పుడు ఆయన గోడలకి ప్రచారం చేశారు. living in a room with no windows, మరి కిటికీలు లేనటువంటి గదిలో జీవించారు ప్రభుపాద. sometimes starving because కొన్నిసార్లు ఆకలితో ఉండేవారు, no food, ఎందుకంటే ఆహారం ఉండేది కాదు. didn't have any money ఆయన because దగ్గర ధనం ఉండేది కాదు. he wanted to print his books. ఆయన తన యొక్క పుస్తకాలను ముద్రించాలని అనుకున్నారు. Whatever money he got, he put into printing his books. ఎందుకని ఆయన ఆ విధంగా ఆకలితో మాడాల్సి వచ్చేదంటే తనకు లభించిన కొద్దిపాటి ధనాన్ని ఆయన పుస్తకాలు ముద్రించడం కోసం వినియోగించేసేవారు. Why did he take the trouble to chastise his disciples? Why did మరి ఆయన ఎందుకని తన శిష్యులను మందలించడం అనేటువంటి ఇబ్బందిని స్వీకరించారు? he take the trouble to preach? Why did he take the trouble to write so many books? మరి ఆయన ఎందుకని ప్రచారం చేయడానికి అంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అన్ని పుస్తకాలు రాయడానికి ఎందుకని అంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రభుపాదుల వారు? Why did he do that? Even he could have retired. He could have ఎందుకు ఆ విధంగా చేశారు ఆయన? ఎందుకంటే ఆయన కూడా విరమించుకుని ఉండొచ్చు కదా, వృద్ధాప్యంలో ఉన్నారు కదా. started this movement and retired, but he went on. ఎప్పుడైతే పదవి విరమణ చేయాలో ఆ సమయంలో ఆయన ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ విధంగా కొనసాగిస్తూనే ఉన్నారు. As he said, I want the benediction from Krishna to fight for him up to the last breath. ఆయన అనేవారు అనమాట ప్రభుపాదుల వారు, నేను కృష్ణుని అడిగేటువంటి వరం ఏమిటంటే నా చివరి శ్వాస వరకు నేను మాయపై పోరాడుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. Like Arjuna did that. Why అంటే అర్జునుడు చేసిన విధంగా. did he do that? ఎందుకని చేశాడు అర్జునుడు ఆ విధంగా? Because he cared so much. He was just like Krishna cares, or even more than Krishna cares. మరి కృష్ణుడు ఏ విధంగా అయితే మరి ఆయన పట్టించుకుంటాడో అంతకంటే ఎక్కువగా పట్టించుకున్నాడు. Cared for all the different living beings who are wasting their lives. మరి తమ జీవితాన్ని వృధా చేసుకుంటున్నటువంటి ఎంతోమంది జీవుల కోసం, ఆ జీవుల యొక్క బాగోగు కోసం, వారి యొక్క క్షేమం కోసం ఆయన ఎంతగానో ఆలోచించారు. Being Krishna conscious, even he cared more than Krishna. ఇంకా చెప్పాలంటే శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణుడి కంటే ఎక్కువగా జీవుల యొక్క క్షేమాన్ని బాగోగులను కోరుకున్నారు. Krishna says, "Tanaham dashita kruran samsareshu naradhanam shibhyam yajasana shubha." What's the next line? Samsareshu naradhanam. He says that కృష్ణుడు ఏమంటాడంటే 16వ అధ్యాయంలో భగవద్గీతలో that those who are envious and mischievous, ఎవరైతే దుర్మార్గులైనటువంటి వారు ఉంటారో, ఎవరైతే అసూయాపరులైన వాళ్ళు ఉంటారో, the lowest among mankind, those who ఎవరైతే మానవ జాతిలోనే అధములు ఉంటారో, అంటే నరాధములైన వారు ఉంటారో, are demons, ఎవరైతే అసుర స్వభావం గలవారు ఉంటారో, Krishna says, I cast them into the lowest species of life. వారందరినీ కూడా అధమ జీవజాతులలోకి నేను త్రోసివేస్తానంటున్నాడు కృష్ణుడు. మూఢా జన్మని జన్మని మూఢా జన్మని జన్మని అన్నారు. తతో అధమం, they go down to the lowest species. కాబట్టి ఈ విధమైనటువంటి వాళ్ళందరూ కూడా అధమ జీవజాతుల్లోకి పతనం చెందుతారు. Birth after birth. అంటే ప్రతి జన్మలోనూ కూడా అలాగే ఉంటుంది వాళ్ళ పరిస్థితి. So they have no hope. Those who are demoniac, they are condemned even by Krishna. మరి ఎవరైతే అసుర స్వభావం కలిగిన వారు, రాక్షస ప్రవృత్తి కలిగిన వారు ఉంటారో
అలాంటి వారిని కృష్ణుడు కూడా ఇక్కడ నిరసిస్తున్నాడు అనమాట. Those who are so much envious, they are condemned. మరి ఎవరైతే తీవ్రమైనటువంటి అసూయాభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా మరి వారు ఖండించబడుతున్నారనమాట. వారి అందరూ కూడా కృష్ణుడి చేత నిరసించబడుతున్నారు. Even by Krishna. But Krishna in his most merciful incarnation, he doesn't even consider his own words. కానీ కృష్ణుడు ఎప్పుడైతే తన అత్యంత మహావదాన్యావతారంలో వచ్చాడో అంటే చైతన్య మహాప్రభుగా అలా వచ్చినప్పుడు కృష్ణుడిగా తాను చెప్పినటువంటి మాటలను కూడా ఆయన పట్టించుకోలేదు. Bhagavad Gita, but he goes out to save the fallen souls. చైతన్య మహాప్రభు ఏం చేశారు? కృష్ణుడిగా తాను భగవద్గీత చెప్పినప్పుడు చెప్పిన మాటలను పట్టించుకోకుండా చైతన్య మహాప్రభుగా ఆయన జీవులను ఉద్ధరించడానికి వెళ్ళారు బయటికి. Therefore Chaitanya Mahaprabhu is called Patita Pavana Gaura Hari. అందుకే చైతన్య మహాప్రభుని ఏమని పిలుస్తారంటే పతిత పావన గౌర హరి అంటారు. Patita Pavan is also Lord Ram is called Patita Pavan among all. రాముణ్ణి కూడా పతిత పావనుడు అని అంటారు. All the incarnations of God, Krishna, Ram and Chaitanya Mahaprabhu, they are very prominent, very. మరి భగవంతునికి అన్ని అవతారాలలో కంటే కూడా రాముడు, కృష్ణుడు, చైతన్య మహాప్రభు ఈ అవతారాలు చాలా ముఖ్యమైనటువంటివి. Important because these three incarnations particularly delivered many living beings back to Godhead. ఎందుకంటే ప్రత్యేకించి ఈ మూడు అవతారాలు కృష్ణుడు, రాముడు, చైతన్య మహాప్రభు ఎంతో 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 మంది జీవులని భగవద్ధామానికి తీసుకెళ్లడం జరిగింది. Therefore Chaitanya Mahaprabhu sometimes used to show six-armed form. అందుకే చైతన్య మహాప్రభు కొన్నిసార్లు షడ్భుజ రూపాన్ని చూపించేవారు అనమాట. Why these forms, Krishna and Ram along with Chaitanya Mahaprabhu? ఎందుకని ఈ రూపాలు అలా కృష్ణుడు, రాముడు అలాగే చైతన్య మహాప్రభు మూడు రూపాలు? Because these forms of God, they're very important. ఎందుకంటే భగవంతుని యొక్క ఈ రూపాలు చాలా ముఖ్యమైనటువంటివి. Among them Chaitanya Mahaprabhu form is very important. మరి ఆ మూడింట్లో కూడా చైతన్య మహాప్రభు యొక్క రూపం ఇంకా ముఖ్యమైనటువంటిది. Because Chaitanya Mahaprabhu delivered so many living beings. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఎంతో మంది జీవులను ఆయన ఉద్ధరించడం జరిగింది. But if we say that Chaitanya Mahaprabhu is merciful, then even how much more merciful is the devotees who execute the mission of Chaitanya Mahaprabhu. మరి మనం చైతన్య మహాప్రభు చాలా ఉదార అవతారం అని చెప్పి అంటున్నాం. కానీ చైతన్య మహాప్రభు కంటే ఉదారులు ఎవరంటే చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు శ్రీ చైతన్య మహాప్రభు కంటే కూడా ఇంకా వదాన్యత కలిగిన వాళ్ళు అనమాట. Mahaprabhu was preaching. He was famous as Patita Pavana. చైతన్య మహాప్రభు పతిత పావనుడిగా ప్రసిద్ధికెక్కారు. But he saved some patita, those who are patit, Jagai, Madhai. కానీ చైతన్య మహాప్రభు కొంతమంది పతితులను ఉద్ధరించారు. ఎలాగంటే జగాయి, మదాయి లాంటి వాళ్ళని, హరిదాస్ ఠాకూర్ల వారిని, Rupa Goswami, Sanatana Goswami, they were రూప గోస్వామి, సనాతన గోస్వామి, considered fallen. Jiva Goswami by their అందరూ కూడా పతితులుగా పరిగణించబడేవారు ఆ రోజుల్లో. family connection because they అలాగే జీవ గోస్వామి కూడా వారితో కుటుంబ సంబంధం ఉంది. were in the service of Muslims. Then ఎందుకని వాళ్ళు పతితులుగా పరిగణించబడ్డారంటే వాళ్ళు మహమ్మదీయుల యొక్క సేవలో నెలకొని ఉన్నారు కాబట్టి. he saved some Patan Vaishnava, Patan. He made them, the Muslims made them into Vaishnava. అలాగే చైతన్య మహాప్రభు కొంతమంది పఠాన్ ఎవరైతే ఉంటారో, పఠాన్లు అంటే ముస్లింలు, వాళ్ళని కూడా వైష్ణవులుగా మార్చారు. One king in Orissa Bengal border, he made him Vaishnava. అలాగే ఒరిస్సా బెంగాల్ సరిహద్దుల మధ్య ఉన్నటువంటి ఒక రాజును కూడా ఆయన వైష్ణవుడిగా మార్చారు. But Prabhupada, he made people more fallen. Mostly Chaitanya Mahaprabhu's followers, if you see, they are from high class background. If you see. కానీ శ్రీల ప్రభుపాదుల వారిని మనం చూసినట్లయితే ఇంకా పతనం చెందినటువంటి వారిని ఉద్ధరించారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఎవరినైతే ఉద్ధరించారో మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఉన్నత తరగతికి చెందినటువంటి వ్యక్తులే వాళ్ళంతా. His intimate associates, they are mostly born in Brahmin families. మరి చైతన్య మహాప్రభు యొక్క సన్నిహితమైనటువంటి అంశాలను మనం చూసినట్లయితే వాళ్ళు ఎక్కువగా బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టినవారు, or some Vaishya, లేదా వైశ్య కుటుంబాల్లో పుట్టినవారు, some also different caste. అలాగే కొంతమంది ఇతర కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. Among his followers, those who are living with him, staying with him, they're mostly from Brahmin background. మరి చైతన్య మహాప్రభుతో ఎక్కువగా కలిసి ఉన్నవాళ్ళు, ఆయన యొక్క
ఆయనతో పాటు ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఎక్కువగా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళే, బ్రాహ్మణ నేపథ్యానికి చెందిన వాళ్ళే. But Prabhupada, he went out among people, even a rickshaw wallah in India is more elevated by birth. కానీ ప్రభుపాదుల వారు ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే ఉద్ధరించడానికి, అలాంటి వారితో భారతదేశంలో రిక్షా తొక్కునే వాళ్ళని పోల్చితే భారతదేశంలో రిక్షా తొక్కునే వాళ్ళే ఉన్నతమైన వాళ్ళు అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ప్రభుపాద ఉద్ధరించడానికి. Even a Muslim in India is more elevated by birth. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఒక ముస్లిం అయినా కూడా వాడు జన్మతః ఉన్నతమైన వాడేమైనా చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి వెళ్ళారు ప్రభుపాద. And those born in the Western countries. అంటే ఎవరితో పోల్చితే మనం చెప్పుకునేది భారతదేశంలో ఉన్నటువంటి మహమ్మదీయులు కానీ లేదా భారతదేశంలో రిక్షా తొక్కునే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళతో పోల్చితే చాలా మెరుగైన వాళ్ళు అనమాట. At least that's what Srila Prabhupada told us. కనీసం ఆ విధంగా చెప్పారు ప్రభుపాద. So Prabhupada went among them. Jagai Madhai, actually compared to the average person in the West, they're very elevated people. మరి జగాయి మదాయిలు ఎవరైతే ఉన్నారో వారిని పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఒక సగటు వ్యక్తితో పోల్చితే జగాయి మదాయిలు అనేవాళ్ళు చాలా ఉన్నతమైన వ్యక్తులు అనమాట. Born in Brahmin families. ఎందుకంటే జగాయి మదాయి అనేవాళ్ళు బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు. And of course they were murderers, but they didn't kill their own mothers. జగాయి మదాయి అనేవాళ్ళు ఇద్దరు కూడా హంతకులు, కానీ అలాగని వాళ్ళు తమ స్వంత తల్లుల్ని ఎప్పుడు చంపలే. As in the West. ఎలాగంటే పాశ్చాత్య దేశాల్లో చేసినట్టుగా. They weren't addicted to eating their mother's flesh. ఎందుకంటే వాళ్ళు ఏమి జగాయి మదాయిలు తమ తల్లి యొక్క మాంసాన్ని తినడానికి అలవాటు పడిన వాళ్ళు కాదు. So in so many ways in the Western countries there's so much fallen. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే జగాయి మదాయిలు ఎప్పుడు ఆవు మాంసం తినలేదని. West, they weren't addicted to eating their mother's flesh. So in so many ways in the Western countries there's so much fallen. Prabhupada went among them. మరి ఆ విధంగా చూస్తే పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళు చాలా చాలా పతనం చెందినటువంటి వాళ్ళు, కానీ అలాంటి వాళ్ళ మధ్యకు వెళ్ళారు శ్రీల ప్రభుపాదుల వారు. And saved them. అలాంటి వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళని రక్షించారు. Saved us. ఇంకా చెప్పాలంటే మనల్ని రక్షించారు. Why did he take that trouble? మరి ఎందుకని శ్రీల ప్రభుపాదుల వారు అంత ఇబ్బందిని తీసుకున్నారు? Once one of Prabhupada's godbrothers said that I could have also gone to the West. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు సతీర్థులు ఒకళ్ళు అన్నారట. ఏమన్నారంటే నేను కూడా వెళ్ళేవాడిని పాశ్చాత్య దేశాలకి. Did what Bhaktivedanta Swami did. భక్తివేదాంత స్వామి వారు ఏదో చేశారో నేను కూడా చేయగలిగి ఉండేవాడిని అన్నాడట ఆయన. But I didn't very much like to mix with low class people. కానీ ఆయన ఏమన్నాడంటే నేను కూడా వెళ్ళి చేయగలిగేవాడిని, కానీ నేను అలాంటి అధమ తరగతి వాళ్ళతో కలవడం అంటే నాకు ఇష్టం లేదు, అందుకే నేను వెళ్ళలేదు అన్నాడట. Otherwise I could have also done. లేకపోతే నేను కూడా వెళ్ళి చేసేవాడిని అన్నాడట. So if you could do, then why didn't you do? That means you didn't understand Chaitanya Mahaprabhu's movement. మరి నువ్వు ఒకవేళ చేయగలిగి ఉంటే ఎందుకు చేయలేదు నువ్వు? అంటే నీకు చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం నీకు అర్థం కాలేదన్నమాట. You didn't follow your guru's instruction. నువ్వు నీ గురువు యొక్క ఉపదేశాలను నువ్వు పాటించలేదు. You didn't have any mercy. Vaishnava ఎందుకంటే నీకు అసలు కృప అనేది లేదు. means he is merciful. వైష్ణవుడు అంటే ఎవరు? కృప కలిగిన వాడని. You could do, yes, anyone could do. But you నువ్వు అన్నావు నేను కూడా చేయగలిగి ఉండేవాడిని. అవును, వాస్తవంగా ఎవరైనా చేయగలిగి ఉండేవారే, didn't. You couldn't కానీ నువ్వు చేయలేదు కదా. చేయగలిగి ఉండేవాడివి. dream of doing it. That Goswami Maharaj was sent by Bhaktisiddhanta Saraswati Thakur to England, and he came back and told everyone that he'd met one Lord. మరి గోస్వామి మహారాజ్ అనే ఒక ఆయనని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు పంపారు. మరి అతను పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ ఒక లార్డ్ అనే వ్యక్తిని కలుసుకున్నారు. Who asked him jokingly, "Can you make me a Brahmana?" He had no desire to be a Brahmana. He asked. మరి ఆ లార్డ్ అనే అతను ఏమని అడిగాడంటే, భక్తి సిద్ధాంత సరస్వతి వారి శిష్యుడు ఎవరైతే పాశ్చాత్య దేశాలకు వెళ్ళాడో అతను ఏమడిగాడంటే లార్డ్ జెట్లాండ్ అని చెప్పంటారు. ఏమడిగాడంటే ఊరికి సరదాగా అడిగాడట, నన్ను మీరు బ్రాహ్మణుడిగా మార్చగలరా అని. అయితే వాస్తవానికి అతనికి బ్రాహ్మణుడు అవ్వాలని లేదు, కోరికేం లేదు, ఊరికి సరదాగా అడిగాడట. Joke. Yes, how? You simply follow these principles: no meat eating, no gambling, no intoxication, no illicit sex. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి శిష్యుడు అన్నాడు ఏమంటే, అవును మార్చొచ్చు, నువ్వు ఈ 4 నియమాలు పాటించు, మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం చేయకు. So this Lord Zetland,
he laughed and said, impossible. మరి అప్పుడు ఆ లార్డ్ జెట్లాండ్ అనేవాడు నవ్వి అసాధ్యం అండి అన్నాడట. So, impossible, this is our very life. Without this, what's the use of being alive? అతను ఏమన్నాడంటే మీరు చెప్పినవి పాటించడం అసాధ్యం, ఎందుకంటే మీరు చెప్పినవి చేయడమే మా జీవితం, కాబట్టి అవి చేయకపోతే మా జీవితం ఎలా గడుస్తుంది? Without these things. So then, Goswami Maharaj came back and told us. మరి గోస్వామి మహారాజ్ ఈ విషయాన్ని మళ్ళీ భారతదేశానికి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు చెప్పారు అందరికి. So they all thought, oh, impossible to make devotees in the West. అప్పుడు వాళ్ళందరూ కూడా అనుకున్నారు, అవును ఇలాగైతే అసాధ్యమే, పాశ్చాత్య దేశాల్లో భక్తులను తయారు చేయలేము అనుకున్నారు. So Prabhupada, he quoted Napoleon. మరి ప్రభుపాదుల వారు నెపోలియన్ని ప్రస్తావన చేశారు. Impossible is a word in a fool's dictionary. నెపోలియన్ ఏమన్నాడట అంటే అసాధ్యం అనేది మూర్ఖుల నిఘంటువులో ఉండే పదం అన్నాడట. Maybe you know the story that మీ అందరికీ ఈ కథనం తెలిసే ఉంటుంది. Napoleon, he wanted to march his army over the Alp mountains. నెపోలియన్ తన సైన్యాన్ని ఆల్ప్ పర్వత శిఖరాలపై గుండా కవాతు చేయించాలనుకున్నాడు. In the winter when it's అది కూడా ఇప్పుడు శీతాకాలంలో. all covered in snow. శీతాకాలం అంటే మొత్తం మంచుతో మూసివేయబడి ఉంటుంది అనమాట పర్వత శిఖరాలన్నీ ఆ సమయంలో. And there's snow falling. ఈ మంచు పడుతూ ఉంటుంది ఆ సమయంలో. So even the people who live in the mountains, they don't cross the mountain. They may take their cows out or something. చివరికి పర్వతాల్లో నివసించే వాళ్ళు కూడా ఆ మంచు పడేటువంటి కాలంలో అక్కడ నివసించరు. తమ యొక్క గొడ్డు గోద అన్ని కూడా తీసుకుని వేరే ప్రదేశానికి వచ్చేస్తారు. Keep their cows in the winter. They just stay where they are when they're all covered in by snow. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఒక లోపల ఒక ఇగ్లు లాంటిది చేసుకుని లోపలే ఉంటారనమాట, బయటికి రారు. So even the people living there, they don't go out. అక్కడ నివసించే వాళ్ళే ఆ సమయంలో బయటికి రారు. No. But Napoleon said he wanted to march his army over the Alps, so many mountains. అతనే ఉన్నాడు. కానీ నెపోలియన్ ఏమన్నాడంటే నేను నా సైన్యంతో ఆ ఆల్ప్స్ అనేది ఎన్నో మీటర్ల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టానికి, దానిపై కవాతు చేయించాలనుకుంటున్నాను అన్నాడు. And so he could go somewhere else and attack other people, such a demon. అంటే అప్పుడు ఎంత అసురుడో చూడండి. ఆ విధంగా ఆల్ప పర్వతాలకి పైకెక్కి వేరే దేశాన్ని దాడి చేయాలండి వాడి ఉద్దేశం. So all his commanders, they said impossible. మరి వాడి యొక్క సైన్యాధ్యక్షులందరూ కూడా ఏమన్నారంటే అబ్బాయి ఇది సాధ్యం కాదండి అని చెప్పన్నారు. He said impossible is a word in fool's dictionary. అప్పుడు నెపోలియన్ అనేవాడు అన్నాడట అసాధ్యము అనే పదం మూర్ఖుడి యొక్క నిఘంటువులోనే ఉంటుంది అన్నాడు. So Prabhupada is making the point. కాబట్టి ప్రభుపాదుల వారు ఆ యొక్క మాటని ప్రస్తావన చేస్తూ ఏం చెప్పాలనుకుంటున్నారంటే by faith and determination God helps those who help themselves. కాబట్టి ఎవరికైతే విశ్వాసంతో నిశ్చయంతో ఉంటే గనక ఎవరైతే తమకు తాము సహాయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి భగవంతుడు సహాయం చేస్తాడని చెప్పి అంటారు. So impossible. Prabhupada went to the Bowery, Lower East Side. మరి అసాధ్యం అనిపించేటువంటి పని ప్రభుపాదుల వారు చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళారు? బౌరీ అనే ప్రదేశానికి, లోవర్ ఈస్ట్ సైడ్ అంటారు. అంటే అత్యంత అధములు పడి ఉండేటువంటి ప్రదేశం అన్నమాట అది న్యూయార్క్లో. Drunken, intoxicated. ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు? తాగుబోతుల దగ్గరికి, మత్తెక్కిపోయి ఉన్న వాళ్ళ దగ్గరికి, crazy people. పిచ్చి వాళ్ళ దగ్గరికి. And he made devotees of Krishna. వెళ్ళి అలాంటి వాళ్ళని కృష్ణ భక్తులుగా మార్చారు. Impossible. మరి అది అసాధ్యంగా కనిపించే పని. Impossible, yes. But he had already made that poem. కానీ ఖచ్చితంగా అది అసాధ్యమే. అప్పటికే శ్రీల ప్రభుపాదుల వారు కవిత కూడా రాశారు. Praising his own spiritual master. దేని గురించిన కవిత అంటే తన యొక్క ఆధ్యాత్మిక గురువుని కీర్తిస్తూ ప్రభుపాదుల వారు అప్పటికే ఒక కవిత రాశారు. Toma kripai ashambhav shambhav hoy. By your mercy, what is not possible becomes possible. మీ యొక్క కృప వల్ల ఏదైతే అసాధ్యమో అది సాధ్యం అవుతుంది అని రాశారు. So many ways. There's glorification of Srila Prabhupada should go on. Ebejash Gushak Tribhuvan. కాబట్టి ఏబేజాష్ జుషుక్ త్రిభువన్ అని చెప్పబడింది. Glories of Srila Prabhupada should be spread. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వైభవాలను మనం విస్తరింపజేయాలి all over the universe. ఈ విశ్వవ్యాప్తంగా. By preaching this Krishna consciousness movement. ఏ విధంగా అంటే కృష్ణ చైతన్యాన్ని మనం బాహాటంగా ప్రచారం చేయడం ద్వారా. We should all take that up as our life's mission. మరి మనం కూడా మన జీవితం యొక్క లక్ష్యంగా మనం దానిని మార్చుకోవాలి.
శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వైభవాలను ప్రపంచం అంతటా విస్తరింపజేయడం, అంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. That usually in the beginning stages of Krishna consciousness, we're very much concerned about our own advancement, and we should. సాధారణంగా కృష్ణ చైతన్యపు ఆరంభ దినాల్లో మనం మన యొక్క స్వంత వ్యక్తిగత పురోగతి గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం. But we should look beyond that. కానీ మనం దానికి ఆవల కూడా చూడాలి. The child, just like you'll see, business family in India, or in Jewish business family, traditional family, they grow up. Even when they're a child, they know, when I grow up, I'll be taking over the family business. మనం చూస్తే భారతదేశంలో కొన్ని వ్యాపార కుటుంబాలు వాళ్ళు ఉంటారు. ఆ వ్యాపార కుటుంబాల్లో పుట్టేటువంటి పిల్లలు ఎవరైతే చిన్నపిల్లలు ఎదుగుతూ ఉంటారో వాళ్ళందరికీ తెలుసు అనమాట, నేను పెద్ద అయిన తర్వాత వ్యాపార బాధ్యతలు నేనే చూసుకోవాల్సి ఉంటుంది అని. Maybe Chaitanya is growing up, seeing that I have to oversee this farm also, family business. So our family business in Krishna conscious movement is preaching Krishna consciousness. కాబట్టి మరి కృష్ణ చైతన్యంలో మన కుటుంబ వ్యాపారం ఏమిటంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం, especially book distribution. ముఖ్యంగా పుస్తక వితరణ. More than anything, that's our family business. మరి అన్నిటికంటే ఎక్కువగా పుస్తక వితరణ చేయడమే మన కుటుంబ వ్యాపారం. So those who are trying to get on their feet in Krishna consciousness, in child-like state. కాబట్టి ఎవరైతే ఒక పిల్లవాడు ఏ విధంగా అయితే లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో అలాగే ఎవరైతే కృష్ణ చైతన్యంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారో, we're all in child-like state, some more than others. మనం అంతా కూడా ఎక్కువ తక్కువ ఆ విధంగా కృష్ణ చైతన్యంలో బాల్యావస్థలోనే ఉన్నాం. You should think that not only have I to grow up, but we have to see what is the future also. మరి మనం అందరం కూడా మనం ఎదగడమే కాదు, మరి భవిష్యత్తు ఏమిటో కూడా మనం చూడగలగాలి. That we will have to spread, take up the mission for spreading Krishna consciousness. మనం అందరం కూడా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం అనేటువంటి ఉద్యమాన్ని స్వీకరించాలి. That means becoming responsible. అంటే దాని అర్థం మనం అందరం కూడా బాధ్యత గల వ్యక్తులుగా మారాలి. It's everyone's responsible. Every devotee is responsible. ఇది వాస్తవానికి ప్రతి ఒక్కరి, అంటే ప్రతి భక్తుని యొక్క కర్తవ్యం ఇది. I'm amazed that Srila Prabhupada had to work with irresponsible hippies. మరి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అన్నమాట. ప్రభుపాదుల వారు ఏ విధంగా బాధ్యత రహితులైన హిప్పీలతో పనిచేయాల్సి వచ్చింది. అసలు one adjective to describe hippies, they can be మరి హిప్పీల గురించి ఒక మాటలో చెప్పాలంటే many, but one కానీ ఎన్నో విధాలుగా చెప్పొచ్చు హిప్పీల గురించి. కానీ ఒక మాటలో చెప్పాలనుకోండి, ఒక విశేషణంలో very suitable adjective, చాలా తగినటువంటి విశేషణం అన్నమాట. irresponsible, ఒకే మాట ఏమిటంటే బాధ్యత రహితులు. అది ఒక మాట చెప్పాలంటే totally irresponsible. Be పూర్తిగా బాధ్యత రహితులు అన్నమాట. here now, if it feels good, do it. This is వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నీకు ఇక్కడ నచ్చితే ఇక్కడ ఉండు, నీకు నచ్చితే నీకేది నచ్చితే అది చెయ్యి, their philosophy, అదే వారి యొక్క తత్వం. not philosophy. అది వాస్తవానికి తత్వం కాదు. They're just do whatever you like, do whatever you feel like. నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి, నీకు ఏది నచ్చితే అది చెయ్యి, అదే వారి యొక్క జీవన తత్వం. Totally irresponsible way of life. పూర్తిగా బాధ్యతారహితమైనటువంటి జీవన విధానం. Both material, as Prabhupada wrote in the Bhagavatam about hippies, both materially and spiritually useless. వాళ్ళు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను రెండు రకాలు కూడా ఉపయోగం లేని వాళ్ళు అనమాట. In every way useless for anything. ఏ విధంగా చూసినా వాళ్ళు ఎందుకు పనికిరారు అనమాట అలాంటి వాళ్ళు హిప్పీలు అంటే. So Prabhupada, he told that story of sadhu going on the street. He found కాబట్టి ప్రభుపాదులు ఎవరు ఈ కథ చెప్పారనమాట. ఒక సాధువు వీధిలో నడుస్తూ ఉంటాడు. someone had thrown out some string, and then it's thrown out the gourd, the vegetable, a pumpkin. Sometimes the people, they take out the inside, and the outside is just left, the shell, hard shell. So there was this, and a piece of rope someone had thrown out, and just some stick lying on the street. మరి ప్రభుపాదుల వారు ఒక కథ చెప్పారనమాట. ఏమిటంటే ఒక సాధువు నడిచి వెళుతూ ఉన్నాడు దారిలో. అతనికి ఒక దారం ఒకటి కనిపించింది, అంటే ఒక తీగ.
ఒక తీగ కనిపించింది, ఒక కర్ర కనిపించింది, అలాగే ఒక గుమ్మడికాయ కుళ్ళిపోయింది ఒకటి కనిపించింది అనమాట. So all these things are useless. Pumpkin ఇవన్నీ కూడా ఉపయోగం లేనివే. shell, piece of rope, just ఏమిటది, ఒక తీగ, అలాగే ఒక గుమ్మడికాయ, కుళ్ళిపోయిన గుమ్మడికాయ, లోపలంతా గుమ్మడికాయ కుళ్ళిపోయింది, పైన మాత్రం కండ ఉంది. lying on a piece of string and a stick. They're all useless. ఒక కర్ర ఒకటి పడి ఉంది. ఈ మూడు కూడా విడిగా చూస్తే ఎందుకు పనికిరావు అనమాట. ఒక కర్ర, ఒక తీగ, ఒక లోపల కుళ్ళిపోయిన గుమ్మడికాయ. But if you put them together, you can make bowls in Bengal. కానీ ఆ మూడింటిని కలిపి కడితే దానితో ఒక కంజీర లాంటి తయారు చేయొచ్చు అనమాట. మీటుతూ ఉండేటువంటి పరికరాన్ని, ఒక వాయిద్యాన్ని తయారు చేయొచ్చు. శబ్దం చేస్తుంది. Stick, string and a pumpkin shell. అట్లకి ఏముంటుంది, ఒక గుమ్మడికాయ పెంకు ఉంటుంది, ఒక కర్ర ఒకటి ఉంటుంది, ఒక తీగ ఉంటుంది, అంతే. So useless. All the things are useless. So Prabhupada took some of the useless people. మరి అందరూ కూడా ఉపయోగం లేనటువంటి వాళ్ళే, కానీ ప్రభుపాదుల వారు ఈ విధంగా ఉపయోగం లేని వాళ్ళందరినీ తీసుకున్నారనమాట. And made them useful. వాళ్ళందరినీ కూడా ఉపయోగకరంగా మార్చారు ఆయన. Train them to be useful. వాళ్ళని ఉపయోగపడే విధంగా మార్చగలిగారు in Krishna's service. కృష్ణుడి యొక్క సేవలో. So a sense of responsibility, Prabhupada instilled that. కాబట్టి వారిలో బాధ్యతారహితులైన వాళ్ళలో బాధ్యత అనేటువంటి లక్షణాన్ని పెంపొందించారు ఆయన. The most irresponsible people, he gave them the highest responsibility. మరి అత్యంత బాధ్యతారహితంతో ఉండేటువంటి వాళ్ళకి అత్యున్నతమైన బాధ్యతను అప్పచెప్పారు ఆయన. Which is to do as he did. ఏమిటది అంటే ఆయన చేసిన విధంగా చేయమని చెప్పారు. అంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయమని. Save others by preaching Krishna consciousness. మరి ఇతరులను ఉద్ధరించమని చెప్పారు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం ద్వారా. Preaching, teaching, not leeching. ప్రచారం చేయాలి, బోధించాలి మనం, అంతేగాని జలగలా ఉండకూడదు అనమాట. Leeching means, you know what a leech is. Everyone now knows what a leech is, at least those who went up the hill. A leech means sucks blood. మరి జలగ అంటే ఏమిటి, జలగలా ఉండడం అంటే ఏమిటి, జలగ ఏం చేస్తుంది, రక్తాన్ని పీల్చుకుంటుంది అనమాట. You work, bring food and eat it, and that food is converted into blood. అంటే మనం ఏం చేస్తాం, మనం కష్టపడి పని చేస్తాం, తర్వాత ఆహారాన్ని తింటాం, ఆహారం రక్తంగా మారుతుంది. And the leech simply sits on your foot and drinks it. మరి ఆ జలగ ఏం చేస్తుంది, చక్కగా మన కాళ్ళ మీద కూర్చొని ఆ రక్తాన్ని తాగేస్తుంది. So devotee is not meant to be a leech. కాబట్టి భక్తుడు అనేవాడు జలగలా ఉండకూడదు అనమాట. Matwa, Oriya word is there, matwa. ఒరియాలో మఠవా అనే పదం వాడతారనమాట. If you want to describe a completely lazy, irresponsible, useless person, matwa. అంటే ఒకవేళ ఎవరినైనా అత్యంత బద్ధకస్తుడిని, బాధ్యత లేనటువంటి వాడిని, ఉపయోగం లేనటువంటి వాడి గురించి చెప్పాలంటే మఠవా అని అంటారనమాట ఒడియాలో. Means someone who lives in a temple. అంటే మఠంలో ఉండేవాడు అని అర్థం. One who lives in a mud. అంటే మందిరంలో జీవించేవాడు. Matwa. Useless person. అంటే మఠవా అంటే ఇంక వాడు ఎందుకు పనికిరానివాడు అనమాట. Someone who lives in a mud means that his whole business is to eat and sleep. కాబట్టి మఠంలో ఉండడం అంటే అర్థం ఏమిటి, వాడు ఊరికి తిని పడుకుంటాడు అంతే. That's all. So we should not be leeches. కాబట్టి మనం ఆ విధమైన జలగల్లా ఉండకూడదు అనమాట. But we should do something useful. మనం ఏదో పనికొచ్చే పని ఏదో ఒకటి చేయాలి. To spread the mission. అంటే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం. That is the real praise of Srila Prabhupada. ఆ విధంగా చేస్తే అప్పుడు అది నిజంగా మన శ్రీల ప్రభుపాదుల వారిని కీర్తించినట్టు అవుతుంది. The real Vyasa Puja, Guru Puja is not some nicely chosen words. మరి నిజమైనటువంటి వ్యాస పూజ లేదా గురు పూజ అంటే ఏదో చక్కటి కవిత్వంతో గురువుని కీర్తించడం మాత్రమే కాదు. But the real Guru Puja, that goes on at every minute. కానీ నిజమైనటువంటి గురు పూజ ప్రతి నిమిషం జరుగుతూనే ఉంటుంది. How you are surrendering your life. అంటే మనం ఏ విధంగా మన జీవితాన్ని శరణాగతి చేస్తున్నాం. In the service of the mission of Srila Prabhupada. శ్రీల ప్రభుపాదుల వారికి ఉద్యమం యొక్క సేవలో మనం ప్రతి క్షణం ఏం చేస్తున్నాం. So Hare Krishna. కాబట్టి హరే కృష్ణ. We'll continue the program. మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.
I'm thinking actually at 11:30 we should have Abhishek, because Abhishek takes some time, and then Pushpanjali takes some time, and Guru Puja also takes time. We can't do it all. And if we're saying we're going to do it, what time we're saying we're going to do it at 9? 11:30. These are Vaishnava Acharyas. We sing Jayanilo Prema Dhana Karuna Prachur. Maybe the local ghost who attacked Gopinath took my voice away. Nice song to sing. Then we'll have devotees giving their appreciations of Prabhupada. Flower collection is required for Pushpanjali, because they can't. Of course, they have their translators. Just we'll sing this bhajan, and then that's one nice thing we see in Gaudiya Math institutions. Generally, the disciples in Gaudiya Math, they know many of the bhajans. గౌడీ మఠంలో ఒక మంచి విషయం మనం చూడగలిగింది ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా వరకు పాటలు కంఠస్థంగా వచ్చి ఉంటాయి, భజనలు. అది ఒక మంచి లక్షణం. అయితే ఎక్కువ శాతం ఆ మఠాల్లో ఉండేవాళ్ళు బెంగాలీలే ఉంటారు, కాబట్టి వాళ్ళకి చాలా సులభం ఆ పాటలన్నీ గుర్తుపెట్టుకోవడం, ఆ పాటలు నేర్చుకోవడం కూడా వాళ్ళకి చాలా సులభం. ఎందుకంటే ఆ పాటలు ఎక్కువ శాతం బెంగాలీలో ఉంటాయి. మరి ఈ పాటలు మనం కూడా పాడాలి, ఎందుకంటే ఈ పాటలు చాలా ముఖ్యం. నేను కూడా నా జీవితంలో ఎన్నోసార్లు నాకు విసుగు వచ్చినప్పుడు నేను ఈ పాటలు పాడుకునేవాడిని. కానీ చాలా మంది మన భక్తులకు ఆ పాటల గురించి తెలియదు. మరి మనం భక్తులందరితో కలిసి పాడాలి, కానీ భక్తులు ఈ పాటలు నేర్చుకోరు. అయితే వీటిని నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది కొన్నిసార్లు. కనీసం మనకున్నటువంటి వైష్ణవ గీతాల పుస్తకంలో ఉన్న పాటలన్నా మనం కంఠస్థం రావాలి. కొన్ని పాటలు ఇవ్వబడ్డాయి ఇందులో. హరే కృష్ణ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ. సంసార దావానన నిరలోకా ప్రాణాయకారిణ ఘనాఘనత్యం సకలన గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.